హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన మల్టీ స్పెషల్లో వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి, పునుగులు. పునుగులు వచ్చేసి నేను దేంతో చేస్తున్నానంటే ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఇది వచ్చేసి బియ్యం పిండి, మైదా ఒక కప్పు, జీలకర్ర, అల్లం తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, ఇది వంట సోడా, ఆయిల్, తగినంత వాటర్. ఓకే ఫ్రెండ్స్, పునుగుల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇది ఇడ్లీ పిండి అండి, ఒక కప్పు. మన ఇంట్లో ఇడ్లీ చేసుకుంటాం కదా, ఇడ్లీ చేయంగా ఒక కప్పు పిండి నేను కంపల్సరీ తీసుకుంటాను పక్కకి. ఇడ్లీ వేసేటప్పుడు పిండిని పునుగులు వేసుకోవడానికి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి పునుగులు. వచ్చేసి ఇందులోకి బియ్యం పిండి అండి, పావు కప్పు. నెక్స్ట్ మైదా అండి, ఇది కూడా పావు కప్పు తీసుకున్నాను. ఓకే, మంచిగా జీలకర్ర 2 స్పూన్ తీసుకున్నాను. వచ్చేసి అల్లం తురుమండి 1 టీ స్పూను. వచ్చేసి క్యారెట్ తురుము, ఉల్లిపాయలు ఒక చిన్న కప్పు, పచ్చిమిర్చి 2-3 తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఎందుకంటే మనం మళ్ళీ చట్నీతో తింటాం కదా, సరిపోతుంది. వచ్చేసి సాల్ట్ అండి, సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేసానండి, చిన్న స్పూన్తో. ఇది వచ్చేసి వంట సోడా కొద్దిగా, ఒక 1/2 స్పూన్. ఓకే, ఫైనల్ వచ్చేసి కొత్తిమీర తరుగు. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన పదార్థాలన్నీ పునుగులకు పిండిలో వేసేసుకున్నాం కదా, మంచిగా కలుపుకుందాం. బాగా ఈ మిశ్రమం బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. వెంబడే చేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది, ఏం కాదు. ఏమంటే ఒక 1/2 అవర్ పక్కన ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తాయండి. కొద్దిగా వాటర్ ఎక్కువ లేదు, మళ్ళీ పునుగులు మనకు పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ స్పూన్తో అవ్వదండి మనకు, గరిటెతోని మంచిగా చేయితో కలుపుకుంటేనే పిండి ఏ సైజులో అది వేయడానికి మనకు తెలుస్తుంది, వేయడానికి కలుపుకునే విధానం కూడా తెలుస్తుందండి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, పునుగుల పిండి కలిపేసుకున్నాం. కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. సరే అండి, మనం పునుగులు వేసేద్దాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నాం. కొంచెం హీట్ అయ్యాక ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం పునుగులు వేగడానికి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి, 1/2 లీటర్ పైనే. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ కావడానికి కొద్దిగా టైం పడుతుందండి, వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా ఆయిల్ హీట్ అయ్యింది.
పునుగులు వేసేద్దాం. పిండి చూసారా ఇంత మంచిగా కలిపిపోయినా. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా చిట్టి పునుగులు వేసేద్దాం. కొద్దిగా పిండి తీసుకొని చిన్న పునుగులు వేసామండి. మంచిగా అవే పైకి లేస్తాయండి. హీట్ అయినాక ప్లేస్ బాగా ఎక్కువ ఉంది కడాయిలో, మంచిగా నిండాగా వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంట్లో ఇడ్లీ వేసుకున్నప్పుడు పిండి మిగిలినా కూడా కొద్దిగా ఒక కప్పు ఉన్నా చాలండి పిండి, ఇడ్లీ పిండి. దాని జొత్తకి ఒక కప్పు రైస్ బియ్యపు పిండి, అలాగే మైదా వేసుకొని మంచిగా ఇలా క్యారెట్ తురుము, అల్లం తురుము అన్నీ వేసుకొని చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ ఫుడ్ చేసుకుంటున్నాం, దాంట్లో కూడా మంచి హెల్తీగా ఉండే ఫుడ్ యాడ్ చేసుకుంటే మనం మంచిగా ఉంటుంది. వాటిని ఏం కదిలియొద్దండి, అవే మంచిగా ఒక్కొక్కటి పైకి వచ్చేస్తాయి. రోడ్ సైడ్ బండ్ల పైన చేస్తుంటారు. మనకి సాయంకాలం అవ్వగానే ఏదన్నా స్నాక్స్ తినాలనిపిస్తుంది. బజ్జీలు, పునుగులు, మంచిగా మసాలా వడ అలాంటివి ఎవరిమైనా మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా మటుకు బయట తెచ్చుకునే తింటారు. ఇంట్లో చేసే వాళ్ళు ఉంటే చేసి పెడతారు, హ్యాపీగా వచ్చేసి తినేస్తారు. కొంచెం ఏగడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఆయిల్ నుండి పైకి వచ్చేస్తాయి చూసారా, వాటంతట అవే వచ్చేస్తాయండి. మంచిగా అటు ఇటు కలుపుతూ వేయించుకుంటే సరిపోతాయండి. ఆ క్యారెట్ తురిమేసాం కదా, మంచి కలర్ఫుల్గా మంచిగా బాగా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి క్యారెట్ తురిమేయడం వల్ల. అలా ఒక 4 మినిట్స్ బజ్జీలు బాగా కుక్ అయితే క్రిస్పీగా స్మూత్గా తినడానికి. నేనైతే ఈరోజు పచ్చడి, దీని కాంబినేషన్ చట్నీ వచ్చేసి మంచి పండు మిర్చితోని పల్లీలు వేసుకొని చట్నీ చేశానండి. చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా పచ్చడి. రోడ్ సైడ్స్ అయితే మనకి మంచిగా టమోటా చట్నీ ఇస్తారు ఇందులోకి లూజుగా. ఇంట్లో కదండి కొంచెం చిక్కగా చేశాను నేను. ఒక టమోటా పచ్చడి కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో, దీని కాంబినేషన్, పునుగుల కాంబినేషన్. ఓకే ఫ్రెండ్స్, అంతే మంచిగా వేగిపోయావి చూడండి. చూసారా, మనం బౌల్లోకి తీసేసుకున్నాం. ఒక 2 మినిట్స్ వేగాలి, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా వేగిపోయినాయి 2 మినిట్స్ లోపు. ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనా, మంచిగా స్టవ్ అంటే తగ్గించేసి తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ వేయడానికి మరి ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోతుంది కాబట్టి మనకు. చూడండి, శబ్దం విన్నారా ఎంత క్రిస్పీగా వచ్చినాయి. అలా రావాలండి పునుగులు. నెక్స్ట్ వాయి కూడా వేసుకుందాం. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుందామండి. మంచిగా కొడతాయి. సైజు పెద్దగా వేసుకోకూడదండి. పునుగులు అంటే చిన్నగా ఉంటేనే పునుగులు అంటారు. మంచి టేస్టీ పునుగులు అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చేసి పెట్టండి స్నాక్స్. ఈవినింగ్ టైం వస్తేనే స్కూల్ నుండి మంచిగా ఎంచక్కా తింటారు. పచ్చడి చేసి పెట్టేసేయండి, వస్తేనే పునుగులు వేయండి. హ్యాపీగా మీరు తినండి వాళ్ళతో పాటు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ఫ్యామిలీతో, మీ హస్బెండ్తో, అమ్మ నాన్నలతో. ఓకే ఫ్రెండ్స్, నాకు మాత్రం పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ పెట్టాలంటే చాలా ఇష్టం అండి. నేను అలాగే చేస్తుంటే పిల్లలకు మంచిగా ఈవినింగ్ అయితేనే. ఓకే ఫ్రెండ్స్,
ఇది కూడా కాలడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పునుగులు మనం బౌల్లోకి తీసేసుకున్నాం వేయించుకొని. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత స్మూత్గా వచ్చాయో. ఇదిగోండి వేడి వేడి పునుగులు. ఇంకా ఫ్రెండ్స్ మంచిగా పచ్చడి అండి, చెప్పాను కదా, మంచి పండు మిర్చితోని పచ్చడి చేసుకున్నాను. చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయి చూడండి. లోపల అంతా కొత్తిమీర, క్యారెట్ తురుము అన్నీ మంచిగా కనిపిస్తాయి. ఓకేనా, తినడానికి హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.